సూర్య ఉన్నాడు ఈ పక్క పైకి ఈ పక్క అయిపోయింది స్వామి స్వామి వెనకాల ఆలోచన వస్తా ఫోటో ఓకే వచ్చేసి వచ్చేయండి వెనకరాండాయా Dale,
ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇటీవల నెయ్యిలో కల్తీ జరిగిందని, అది జూలై మాసంలో వచ్చిన ట్యాంకర్లలో ఆ కల్తీ ఉందని గుర్తించి అప్పుడు పంపించిన ల్యాబ్ రిపోర్టులు ఇప్పుడు తెలియడంతో భక్తులందరిలో ఆందోళన మొదలైంది. కానీ భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వామివారికి ఆ యొక్క జూలై మాసంలో నెయ్యిని మార్చడం జరిగిందని అధికారులు ధృవీకరించారు. ఆ నెయ్యి అంతా బాగుందని మన ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి ముందు జరిగిన దోషాలు అవన్నీ ఉంటే కూడా మనకు తెలియదప్పటికీ, అయినా తెలియక జరిగే దోషాలకి శ్రీవారి ఆలయంలో వైగానస భగవత్ శాస్త్ర ప్రకారంగా పవిత్రోత్సవాలను 3 రోజుల పాటు శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజున వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పవిత్రోత్సవాల్లో సంవత్సరంలో జరిగిన సమస్త దోషాలు, ద్రవ్యలోపము, క్రియాలోపము, ద్రవ్యలోపం అంటే ఇదే, ఇట్లాంటి మనం వాడే ద్రవ్యాలలో ఏదన్నా లోపాలు ఉంటే అవన్నీ తెలియక జరిగే లోపాలన్నీ తొలగిపోవడానికి పవిత్రోత్సవాలతో తొలగిపోయినాయి. కాబట్టి ఆ లడ్డూలు మనం స్వీకరించాలి అన్న బాధ మనకు ఎవరికీ అవసరం లేదు. స్వామివారి యొక్క నైవేద్యమైన లడ్డూలు పరమ పవిత్రమైంది ఎప్పటికీ.
కాబట్టి భక్తులందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినా మనకి ఇటీవల ఒక వారం రోజుల ముందు అప్పుడు జరిగిన కల్తీ రిపోర్ట్ ఇప్పుడు తెలియవచ్చినందువల్ల ఆ యొక్క తెలియసిన శ్రవణ దోషం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసింది, మనం రోజు గుళ్ళోకి వెళ్తుంటాము, వెళ్ళినప్పుడు మనకెవరో మన ఇంట్లో కానీ మన బంధువులకు కానీ మనకి ఈ శౌచాలు అశౌచాలు ఉన్నప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు మనం దాన్ని ఆచరిస్తాం. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ఈ యొక్క దోషం విషయం దాని పరిహారార్థంగా ఇంకా ఎక్కడైనా ఈ దోషం ఆనవాళ్ళు మిగిలి ఉంటాయేమో అని చెప్పి ఏదైనా చేయాలని సంకల్పించినప్పుడు వైకాంస భగవత్ శాస్త్రోత్తమైన విధానంలో శాంతి హోమము, పంచగవ్య ప్రోక్షణ, కొమ్ము ప్రోక్షణ కార్యక్రమాలతోటి ఇదంతా దోషాలు పోతాయని మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. ఆ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభించి ప్రజలందరి తరఫున, దేశ ప్రజలందరి తరఫున స్వామివారి యొక్క ఈ జరిగిన దోషానికి ప్రాయశ్చిత్తంగా ఈ కార్యక్రమాన్ని ఈవో గారి చేత సంకల్పాన్ని తీసుకొని మనకు 9 మంది అర్చకులు, తర్వాత విశేషంగా 10 మంది వేద పారాయణదారులు విశేషమైన సూక్తాలు పఠనం చేస్తూ ఉన్నారు. అట్లాగే దివ్య ప్రబంధ పారాయణము, విశేషంగా వైకాంస ఆగమోక్తమైన మంత్రాలతోటి 3 హోమగుండాలలో ప్రత్యేకమైన సూక్తాలతోటి ఈ దోష నివృత్తి కోసమని విశేషమైన హోమాలు జరిగింది. ఈ మధ్యలో ఈ యొక్క ప్రదేశాలు, వాడిన పాత్రలు, వాడిన ఉపకరణాలంతా శుద్ధి కోసమై వాస్తుతోటి ఈ ప్రాంతం అంతా శుద్ధి చేయడం, తర్వాత పంచగవ్యాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు యొక్క పేడ, ఆవు యొక్క మూత్రానికి ప్రత్యేకంగా పూజలు జరిపి అదంతా కూడా ప్రోక్షణ చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని మనకి ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. విశేషమైన పర్వదినాల్లో కూడా మనం పంచగవ్య ఆరాధన, ఆ పంచగవ్యాన్ని అర్చకులందరూ కూడా తీసుకోవడం తీర్థంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేహశుద్ధికి ఆ యొక్క ప్రకరణాన్ని మన ఆగమాల్లో చెక్కబడి ఉంది. ఆ యొక్క పద్ధతిని కూడా మనం ఇందులో చేసి ఆ యొక్క పంచగవ్యాల ప్రోక్షణ వాస్తుతోటి ఆ ఉదయం కార్యక్రమాలు పూర్తయ్యాయి. తర్వాత విశేషంగా హోమాల అనంతరం పూర్ణావతి పూర్తయింది. పూర్ణావతి పూర్తయిన తర్వాత గర్భాలయంలో స్వామివారికి ఈ దోష నివృత్తి కోసమై విశేషమైన ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి అక్షరారోపణ కార్యక్రమం, తర్వాత ఆ పవిత్రమైన కుంభ జలాలంతా కూడా ఈ యొక్క ద్రవ్యాలు వినియోగించిన ప్రాంతాల్లో ప్రోక్షణతో ఈ యొక్క సమస్త దోషాలు తొలగిపోతాయి. భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదాల్లో కానీ ఇతరత్ర దోషాల్లో కానీ ఎలాంటి భయభ్రాంతులు గురి కాకుండా స్వామివారిని దర్శించుకోవచ్చు, యథావిధిగా ప్రసాదాలన్నీ స్వీకరించవచ్చు. గతంలో స్వీకరించిన వారు కూడా ఎలాంటి దోషాలు వారికి ఉండవు. ఎందుకంటే స్వామివారికి నైవేద్యమైంది, పవిత్రోత్సవాలు పూర్తయినాయి. ఆగమం ప్రకారం ఇవన్నీ జరిగాయి కాబట్టి మేమందరం కూడా ఎంతో ధైర్యంగా ఉన్నాం. జరిగింది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ భగవంతుడికి మనకు తెలియకుండానే పవిత్రోత్సవాలు ముందు జరిగింది. తర్వాత పవిత్రోత్సవాల తర్వాత మనం ప్రసాదాలంతా యథావిధిగా స్వీకరిస్తూ వచ్చాం. అట్లాంటి ఆందోళన గురి కావాల్సిన పని లేదు. మనసులో ఏదన్నా అట్లాంటి చింతన ఉంటే వారి ఇంట్లో సాయంత్రం దీపారాధన చేసుకొని మనసులో స్వామివారిని ప్రార్థించుకొని వాళ్ళ దేహశుద్ధి కోసై ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని, ద్వాదశ నారాయణ మంత్రాన్ని జపించి వారికి ఉండే దోషాలు, వారి మనసులో ఉన్న ఏదైనా చింత ఉంటే అవంతా కూడా తొలగిపోతాయి. స్వామివారికి ఇది ప్రార్థన చేసుకొని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో వారి మనసులో ఉన్నటువంటి ఈ భయభ్రాంతులన్నీ తొలగిపోతాయి. ఓం నమో వెంకటేశాయ.